అమ్మా అమ్మా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే బొక్క అంటే ఊకో అన్న ఇది అయితే కానీ నాకు తెలియలే నాన్న నువ్వు భూమి మీద వచ్చేంత వరకు నువ్వు బాబు దొరికేంత వరకు నువ్వు కంగారం పడకు ఒకవేళ నీ బాబు దొరకలేదనుకో ఈ బాబు నీ బాబుని చేస్తా విన్నారుగా ఒకవేళ దొరకలేదనుకో ఈ బాబుకి మీరు బాబు అన్ని బస్ స్టాండ్లు వెతికా ఎక్కడ ఉంటే అక్కడ వెతికా కానీ అతను ఎలా ఉంటాడో నాకు తెలియదు ఆ రోజు చీకట్లో సిచ్యువేషన్ మాత్రం గుర్తుంది దానికి సాక్ష్యం ఇక్కడ ఉంది వాడు ఎలా ఉంటాడో కొద్దిగా నాకు ఐడియా ఉంది ఈ బాబు ఏంటి బాబంట సేమ్ కలర్ సేమ్ ఎక్స్ప్రెషన్ సేమ్ లెగ్స్ దీనికి కారణం నువ్వే కదా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు బాగా బలిసి తినొచ్చి నా కారణం అంటావేంటి నాకు బలిసి కాదురా మీకు బలిసి చేసిన పనిరా ఇది ఇదిగో నేను కడుపుకి వెళ్దామని బస్ స్టాండ్కి వచ్చాను నాకేంటి కడుపు కడుపు సేమ్ హ్యాండ్ మూమెంట్ ఎందుకు చేసావు ప్రెగ్నెంట్ బస్ వచ్చింది దీనికి కారణం నువ్వేనని ఒప్పుకో నువ్వు ఒప్పుకో నీకు దండం పెడతాను బస్ వచ్చింది నువ్వు తప్పుకో నువ్వు ఒప్పుకో అంటే నీకేమైనా పగిలిపోతు కొడితే బస్ వీడు ఇలా కొట్టాడంటే దీనికి కారణం వీడు కాదు ఆ మామ ఆ రోజు రాత్రి మస్తు ఎంజాయ్ చేసిండ్రా రాత్రి ఎంజాయ్ వీడు వాడే ఆ మామ ఆ రోజు చేసిన ఎంజాయ్ నా జీవితంలో మర్చిపోలేనురా ఓహో నేను కూడా మర్చిపోలేను నేను మామ వాయిస్ మార్చినావు లేదు క్యారెక్టర్ మార్చు ఎవరు నువ్వు ఆ రోజు రాత్రి ఎంజాయ్ చేసావా మస్తు చేసినా నువ్వు పాటికి నువ్వు ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంట్రా మోస్తే బాసిపోతుంది ఇక్కడ ఏంటిది కడుపు నీ ఘనకారానికి కడుపు ఈ లోకం నన్ను ఎలా చూస్తుందో తెలుసా ఎలా చూస్తుందో తెలుసా ఎలా చూస్తుందో తెలుసా ఈ లోకం చూసుడు పక్క పెట్టు నువ్వు మాత్రం బాగా చూపెడుతున్నావు నువ్వు చూడకపోతే ఏం చేయాలి లోకానికైనా చూపించాలిగా నువ్వు ఎంత చూపెట్టినా ఎవరు చూపెట్టినా ఆ కడుపు నా వల్ల కాదు అంటే ఈ కడుపు గాలి వల్ల అయిందా అంటే ఎండ వల్ల అయిందా లేకపోతే నా వల్ల నాకే అయిందా చెప్పు ఆ రోజు రాత్రి నువ్వు ఎంజాయ్ చేసావా లేదా చేసినా బీభత్సంగా చేసినా నీ పాటికి నువ్వు బీపక్క చేసిన దానికే కడుపులో బేబొచ్చింది అర్థమైందా ఏం చెప్పావు వీడు చేసిన బీభత్సానికి నీ కడుపులో బేబీ వచ్చిందా అవునక్క చాలా బరువుకుందక్క ఆడదాని బరువు ఆడదానికి తెలుస్తుందక్క నాకు న్యాయం చేయక్క ప్లీజ్ అక్క దీనికే మోపు చేసావా గల్లి గల్లికి మోపు చేసావా లేదే లేదే అలాంటి కాదే కాదా నువ్వు ఇంటికి రారా నేను నీకు మోపు చేస్తారా నువ్వు చెప్పు ఎందుకు చేసావు ఈ తప్పు దీనికి కారణం నువ్వేనని ఈ సమాజానికి చెప్పు చెప్పుతో కొడతా కుందేలు ముఖం దానా జీవితంలో నాకు పిల్లలు పుట్టారని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇప్పటికి స్టిల్ వర్జన్ అవునా దానికి ఏదో మాయ మాటలు చెప్పి బుజ్జగించి వంట చేసి దాని చీరలు ఉతికి ఇంట్లో కాపురం చేసుకుంటాయి సంసారాన్ని కాపురం బుద్ధిపాలు చేసావు కదే ఓసాయ్ నన్ను నమ్మకుండా డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ నమ్మే అయితే వీడు కాదు వాడే నా మొగుణ్ణి బయటికి ఎలా రప్పించాలో నాకు తెలుసు వాడు అలా రాడు నిక్కటే మార్గం నా మొగుడిని రప్పించాలంటే అందరికి చెప్తున్నా వినండి నా మొగుడు ఎవరో చెప్పి ఈ ₹1 కోటి పాటు నాకు నా ఆస్తి కూడా నా మొగుడికి ఇస్తా నా దుప్పటి రాజా నా చీకటి రాజా ఈ డబ్బును చూసైనా బయటికి రా రాజా నన్ను చూసి కాకపోయినా ఇప్పటికైనా చీకటి వెలుగులోకి రా రాజా ఎక్కడున్నావు రాజా నువ్వు ఎక్కడ రాజా రాధా నీ కోసం ఎన్ని బస్ స్టాండ్లు వెతికానో తెలుసా రాధా జూబ్లీ బస్ స్టాండ్ కు రావచ్చు కదా రాజా ఆహా మ్యాటర్ జరిగింది ఎక్కడ మరి ఇందాక కడప గిడప అన్నా నేను కడుపు అన్నా నీకు కడపలా వినబడింది అంతే రాధా మన బాబా ఎక్కువ ఊపుకు జారిపోద్ది నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండను నిన్ను వదిలి కూడా ఒక్క క్షణం ఉండను రాజా రాధా ఆనంద గీతం ఇదే
ప్రేమికుల్ని గులాబీ పూలు గ్రీటింగ్ కార్డు కలిపితే మన ఇద్దరిని కలిపింది ఈ దుప్పటే కదా రాధా. ఈ దుప్పటిని గుర్తుపట్టాను కానీ నిన్ను గుర్తుపట్టలా. ఆ దుప్పట్లో దూరిన రాజాను నేనే రాధా, నేనే రాధా. అంటే దుప్పటి రాజా? దుప్పటి ఉంటే సరిపోదు, ఆ దుప్పటి తగ్గ కంటెంట్ ఉండాలి బ్రదర్. కంటెంట్ అబ్బా. రాధా రాజా పైన దుప్పటిని గుర్తుపట్టావు కానీ కిందున్నా ఈ చేపని మర్చిపోయావు రాధా. అంటే నువ్వు చాపరాజా? చాపరాజా రాజా వీళ్ళెవరు రాజా? వీళ్ళు కూడా నా మొగడే అంటున్నారు రాజా. ఫస్ట్ రాజా, సెకండ్ రాజా, థర్డ్ రాజా. హలో బ్రదర్స్, 100 రూపాయలు దుప్పటి తెస్తే సరిపోదు. ఆ కోటి రాదు, ఈ రాధ రాదు. ఆ కోటి నాదే, ఈ రాధ నాదే, కడుపులో ఉన్న కంటెంట్ నాదే. రాజా రాధాకి ఫస్ట్ మొగుడు నేనే. రా రాధా. రాజా దుప్పటి ఉన్నది నా దగ్గర, దుప్పటి రాణి ఇది, దుప్పటి రాజా నేను. నాదే. రా రాధా. మీ అందరికి అసలైన మొగుడు నేనురా. ఆపండ్రా నీ గాథ. రాధా కాదు, రాధాకృష్ణ ఐపీఎస్ పోలీస్. అప్పుడే ఊడిందా విగ్గు? ఫీల్ రావాలంటే క్యాప్ పెట్టుకోవాలిగా. ఓకే, ఐఎమ్ పోలీస్ రాధాకృష్ణ. రే, మీలాంటి వాళ్ళు సిటీలో జరిగే అక్రమాలకి, అన్యాయాలకి, దారుణానికి అయ్య బాబాయ్, అమ్మా అమ్మా, ఓరి నాయను, ఈ ఇంటి నిండా సైకోలే. అమ్మా ఎవరు లేరు, పారిపోవాలి. ఎవడా నువ్వా? నువ్వడ్రా? నేను ఇంటికి పనికి వచ్చా. ఏది ఈ ఇంటికి పనికి వచ్చావా? నువ్వు తర్వాత దేనికి పనికి రావురా? ఇంతకు నీ పేరేంటో? రాయుడు. నీ పేరు? రాస్తాడు. అయ్యగారి పేరు? కొట్టేస్తాడు. ఇల్లు ఎంత విశాలంగా ఉంది, ఇంద్రభవనం లాగా. ఆహా, దీంట్లో ఉండే మనుషుల ఉదయాలు కూడా విశాలంగా ఉంటాయి. అయ్యగారు నమస్కారం అండి. నమస్తే. ఎవరు నువ్వు? ఎవరు? కొత్తగా వచ్చిన పని అండి. పనివాడువా? పనివాడివి. అన్ని బాగున్నాయి కదా? హార్ట్, లివరు, లంగ్స్, కళ్ళు అన్ని బాగున్నాయి కదా? అన్ని బాగున్నాయండి. మిగతాయి ఏ పని చేస్తావా? ఏ పైన తీసుకో, చచ్చిపో. చచ్చిపో ఒక్కసారి చచ్చిపోలే. భయపడ్డావా? జోక్ చేసా. జోకా? చచ్చిపోతా. చచ్చిపో. ఏ ఒకసారి చచ్చిపోతే జోక్. టీ తీసుకోండిరా. టీ 48 frames. 48. Fast. Slow. 40. టీ తెచ్చావా? మొహమ్మద్ బాగుంది. ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేదు. డాడీ నాన్న. నమస్కారం అండి. మన ఇంటికి పనుడు ఇదేంటంటే ఏళ్ళు కోసేసారు. గోళ్ళు బాగా పెరిగిపోతే కొచ్చేది. నాన్న వచ్చి టీవీ పెట్టలేదండి. ఏ ఛానల్ పెట్టాలండి? ఏ ఛానల్ పెట్టాలి? ఈ టీవీ. ఏ ప్రోగ్రామ్? అది కామెడీ ప్రోగ్రామ్, మీకు సెట్ అవ్వదు కదా? నవ్వుతాడు డాడీ. రిమోట్ పనిచేయట్లేదండి. రిమోట్ పనిచేయట్లేదా? 1 minute డాడీ. రిమోట్ పనిచేయట్లేదా?
పంచి ఇట్లా పంచి పాప నువ్వు చెప్పింది కరెక్టే. రిమోట్ పనిచేయట్లేదు, నా ప్రాబ్లం లేదు, రిమోట్ పనిచేయట్లేదు. ఏ సైకిల్ చేస్తున్నాడికి ఏంటి అంటే కంట్లో నలక పడిందంటే కంట్లో. డాడీ మీ కోడలు కంట్లో నలసపడిందంట. అమ్మగారు అమ్మగారు అమ్మో ఏంట్రా దీని కొత్త నువ్వు యాక్షన్ చేస్తున్నది. ఓ లవ్వా వచ్చి గంట కూడా అప్పుడే లవ్వా. ఓ పని చేయండి, రేపు పొద్దున్న ఎలాగో మా డాడీని లేనప్పుడు మీరు రొమాన్స్ చేసుకుంటారు కదా, ముందే చేసి చూపించండి. లేదు నీకు తిరిగి ఒకసారి అలా కదా ఆ ఇంటెన్సిటీ నా కోళ్ళ పిలిచిందిగా, నువ్వు పిలు. తప్పండి తప్పండి. అబ్బా దండమా. ఏం ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు? ఏం ఎక్స్పెక్ట్ చేసావు? కావాలా? అయ్యో అయ్యో ఎందుకు కాదు చేస్తున్నావు? నువ్వు పంచి వెనకాల యాపిల్ ఉంది కదా, అది తీసుకురా. చాకు యాపిల్ తీసుకురా ఫాస్ట్ గా. అవేంటి నువ్వేంటారు రొమాన్స్ చేస్తున్నావు? ఇది అన్యాయం, చాలా అన్యాయం అండి. అన్యాయం అంటే అమ్మో నేను కొట్టాను ఎంత పని. అరే ఈ యాపిల్ ని ఒక మొక్క చేయి, 2 మొక్కలు చేయి, 4 మొక్కలు చేయి, 6 మొక్కలు చేయి, 8 మొక్కలు చేయి, 12 మొక్కలు చేయి, 16 మొక్కలు చేయి, 32 మొక్కలు చేయి, 32 మొక్కలు. ఇప్పుడు అతికించి తినేది. దీన్ని కొట్టాను డాడీ పాపం. నేను చేశాను లేదు కదా, కింద పుట్టించలా పడేసి తొక్కేసి అన్నానా? లేదు కదా, మామూలు కొట్టాను అంత, దానికి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావా? మీ అమ్మ అలా కల్లా సిగరెట్ కింద పడేసి. అంటే డాడీ ఇప్పుడు ఇలా కొట్టామనుకోండి లేడీస్ అంత ఫీల్ అవుతారు. సుడిగాలి సుడి కిట్ కదా, మన ఇప్పుడు అంత వైలెన్స్ చేయలేదు. వద్దు వద్దు. అమ్మాయి కరెక్ట్ టైంకి వచ్చాను నా కొడుకు. నేను వెంకట గారు. మీ అమ్మాయా? నా కాళ్ళ కింద ఉంది చూడండి. నాన్న అమ్మాయి ఏంటి? మనం మోసపోయాం నాన్న. ఏం జరిగింది? పెద్ద సైకోల్ నాన్న. సైకోలా? అబ్బా ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు ఎన్నపడి వచ్చారు? ఏమైనా వెన్నీళ్ళు తీసుకుంటారా? అమ్మాయి ఏటీలు వేడి అంటున్నారు. మీకేదో అయిందంటారండి. మీ అమ్మాయి ఫోన్ చేసింది ఏమైంది? అమ్మాయి రాత్రి నాకు ఇక్కడ దోమ కుట్టింది అమ్మాయి. డాడీ దోమకుట్టాడు మామయ్య గారికి. చాలు వైలెన్స్ ఎక్కువైపోయిందా? బాబు గారు తప్పండి. ఈ తప్పు మనకు చెప్తాను డాడీ. మా నాన్న తప్పేశారు, చచ్చిపోయాడా? డాక్టర్ పిలవాలా? ఫోన్ చేసి నాకు హలో ఐనాక్సా రాత్రి మనం సినిమా టికెట్ 4 బుక్ చేయండి.